వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో ఫిజిక్స్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఒక వస్తువు మధ్యమ స్థానానికి ముందుకు వెనుకకు లేదా పైకి కిందికి కంపించే చలనం, దీన్ని ఏమంటారు? ఆప్షన్స్: కంపన చలనం, సెకండ్ ఆప్షన్ రేఖీయ చలనం, థర్డ్ ఆప్షన్ వృత్తాకార చలనం, ఫోర్త్ ఆప్షన్ వచ్చి కంపన వృత్తాకార చలనం. కరెక్ట్ ఆన్సర్ కంపన చలనం. సెకండ్ క్వశ్చన్, క్రింది వాటిలో సంగీత వాయిద్య పరికరం కానిది ఏది? ఆప్షన్స్: హార్మోనియం, తబలా, ఫ్లూట్, గంట. కరెక్ట్ ఆన్సర్ వచ్చి గంట. నెక్స్ట్ క్వశ్చన్, సితారలో కనిపించే ప్రధాన భాగాన్ని ఏమంటారు? ఆప్షన్స్: సాగదీసిన పొర, సాగదీసిన తీగ, థర్డ్ ఆప్షన్ వచ్చి ప్లాస్టిక్ కొబ్బరి పీకాలు, ఫోర్త్ ఆప్షన్ పలుచని ఇనుప రేకులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి సాగదీసిన తీగ. నెక్స్ట్ క్వశ్చన్, ఖాళీ ప్రదేశాల ద్వారా ప్రసరించే గాలి కంపనంతో పనిచేసే వాయిద్య పరికరం ఏది? ఆప్షన్స్: జల తరంగిణి, సెకండ్ ఆప్షన్ పిల్లన గ్రోవి, థర్డ్ ఆప్షన్ మృదంగం, ఫోర్త్ ఆప్షన్ జలతరంగిణి పిల్లన గ్రోవి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి జలతరంగిణి పిల్లన గ్రోవి, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, తేనెటీగల నుంచి మనం వినే శబ్దం దేని కంపనాల వల్ల ఏర్పడుతుంది? ఆప్షన్స్: నోరు, శబ్ద పేటిక, థర్డ్ ఆప్షన్ రెక్కలు, ఫోర్త్ ఆప్షన్ వచ్చి వెంట్రుకలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి రెక్కలు. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడిలో మాటలు దేని ద్వారా ఉత్పత్తి అవుతాయి? ఆప్షన్స్: కర్ణబేరి, సెకండ్ ఆప్షన్ కోక్లియా, థర్డ్ ఆప్షన్ స్వరపేటిక, ఫోర్త్ ఆప్షన్ వచ్చి శ్రవణ కుహరం. కరెక్ట్ ఆన్సర్ స్వరపేటిక. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, పురుషుల్లో స్వరతంత్రుల పొడవు స్త్రీల స్వరతంత్రుల పొడవు కంటే ఆప్షన్స్ చూడండి: 5 మిల్లీమీటర్స్కి ఎక్కువ, సెకండ్ ఆప్షన్ 5 మిల్లీమీటర్స్ తక్కువ, థర్డ్ ఆప్షన్ 10 మిల్లీమీటర్స్ తక్కువ, ఫోర్త్ ఆప్షన్ వచ్చి 10 మిల్లీమీటర్స్ ఎక్కువ. కరెక్ట్ ఆన్సర్ 5 మిల్లీమీటర్స్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, మన పెదవులు కదలకుండా శబ్దాలను ఉత్పత్తి చేసే కళ? ఆప్షన్స్: మిమిక్రీ, నాదస్వర, వెంట్రిలాక్విజం, ఫోర్త్ ఆప్షన్ వచ్చి మైమింగ్. కరెక్ట్ ఆన్సర్ వెంట్రిలాక్విజం. నెక్స్ట్ క్వశ్చన్, మధ్య చెవిలో సుత్తి ఆకారంలో ఉండే ఎముక పేరు ఏంటి? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ మ్యాలియస్, సెకండ్ ఆప్షన్ ఇంకస్, థర్డ్ ఆప్షన్ స్క్రిప్ట్స్, ఫోర్త్ ఆప్షన్ వచ్చి కోక్లియా. కరెక్ట్ ఆన్సర్ మ్యాలియస్. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని ఏ యానకంలో ప్రయాణించదు? ఫస్ట్ ఆప్షన్ ఘన పదార్థాలు, సెకండ్ ఆప్షన్ ద్రవ పదార్థాలు, థర్డ్ ఆప్షన్ వచ్చి వాయు పదార్థాలు, ఫోర్త్ ఆప్షన్ శూన్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ధ్వని అనేది శూన్యంలో ప్రయాణించదు, శూన్యం. కరెక్ట్ ఆన్సర్ శూన్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సెకనులో వస్తువు చేసే కంపనాల సంఖ్యను ఏమంటారు? ఆప్షన్స్: కంపన పరిమితి, పౌనఃపున్యం, ధ్వని తీవ్రత, కాల వ్యవధి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి పౌనఃపున్యం. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని తీవ్రతకు ఏ ప్రమాణాల్లో తెలుపుతారు? ధ్వని తీవ్రతను ఏ ప్రమాణాల్లో తెలుపుతారు? ఆప్షన్స్: న్యూటన్, డెసిబెల్, హెర్ట్జ్, జౌల్. ధ్వని తీవ్రతను తెలిపేది డెసిబెల్స్లో తెలుపుతారు. కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ధ్వని తీవ్రత అనేది కంపన పరిమితికి డాష్ అనులోమానుపాతంలో ఉంటుంది. ఆప్షన్స్: రెట్టింపు, సగం, వర్గానికి, వర్గమూలానికి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి వర్గానికి. ధ్వని తీవ్రత అనేది కంపన పరిమితి యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. థర్డ్ ఆప్షన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా శ్వాస ధ్వని తీవ్రతను గుర్తించండి. ఆప్షన్స్: 10 డెసిబెల్స్, 15 డెసిబెల్స్, 20 డెసిబెల్స్, 25 డెసిబెల్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 10 డెసిబెల్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ధ్వని కీచుదనం లేదా పిచ్ అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది?
ఆప్షన్స్ కంపన పరిమితి, ధ్వని తీవ్రత, కాల వ్యవధి, పౌనపున్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి పౌనపున్యం మీద ఆధారపడి ఉంటుంది. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సంగీత వాయిద్యాలను శృతి చేయడంలో దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారు? ఆప్షన్స్ విద్యుదర్శిని, విద్యుత్ ఘటం, శృతి దండం, అయస్కాంతం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి శృతి దండాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, గాలిలో కంపన పరిమితి ప్రమాణాలను దేని ఆధారంగా లెక్కిస్తారు? ఆప్షన్స్ సాంద్రత, పీడనం, స్థానభ్రంశం, సాంద్రత లేదా పీడనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఫోర్త్ ఆప్షన్ సాంద్రత లేదా పీడనం. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు వినగలిగే గరిష్ట శబ్ద పౌనపున్యం ఎంత? ఆప్షన్స్ 20 కిలోహెర్ట్జ్లు, 30 కిలోహెర్ట్జ్లు, 10 కిలోహెర్ట్జ్, 15 కిలోహెర్ట్జ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి సెకండ్ ఆప్షన్ 30 కిలోహెర్ట్జ్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఖడ్గమృగాలు ఎంత పౌనపున్యం ఉన్న శబ్దాలను ఉపయోగించి సంభాషిస్తాయి? ఆప్షన్స్ 1 హెర్ట్జ్, 10 హెర్ట్జ్, 5 హెర్ట్జ్, 3 హెర్ట్జ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 5 హెర్ట్జ్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ధ్వని ప్రసారంలో యానకం సాంద్రత ఒక పూర్తి డోలనం చేయడానికి పట్టిన కాలాన్ని ధ్వని తరంగ డాష్ అంటారు. ఆప్షన్స్ తరంగ దైర్ఘ్యం, కంపన పరిమితి, ఆవర్తన కాలం. ఫోర్త్ ఆప్షన్ వచ్చి పౌనపున్యం. కరెక్ట్ ఆన్సర్ ఆవర్తన కాలం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ధ్వని తరంగంలో సంపీడనాలు మరియు విరళీకరణాలు ఏ విధంగా ప్రయాణిస్తాయి? ఆప్షన్స్ పైకి క్రిందకు, సెకండ్ ఆప్షన్ ఎదురెదురుగా, థర్డ్ ఆప్షన్ ఒకే దిశలో, ఫోర్త్ ఆప్షన్ వంకర టింకరగా. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఒకే దిశలో ప్రయాణిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, తరంగాలను వివరించడానికి దేన్ని ఉపయోగిస్తారు? ఆప్షన్స్ విద్యుత్ ఘటం, సెకండ్ ఆప్షన్ అయస్కాంతం, థర్డ్ ఆప్షన్ రిపుల్ ట్యాంక్, ఫోర్త్ ఆప్షన్ విద్యుత్ దర్శిని. కరెక్ట్ ఆన్సర్ వచ్చి రిపుల్ ట్యాంక్ను తరంగాలను వివరించడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సాంద్రత స్థానాల గ్రాఫ్లో ఎత్తైన లోతైన ప్రాంతాలను ఏమని పిలుస్తారు లేదా ఎలా పిలుస్తారు? ఆప్షన్స్ శృంగం సంపీడనం, సెకండ్ ఆప్షన్ విరళీకరణ ద్రోణి, థర్డ్ ఆప్షన్ శృంగం ద్రోణి, ఫోర్త్ ఆప్షన్ సంపీడనం విరళీకరణం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి శృంగము ద్రోణి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఉష్ణోగ్రతను పెంచితే గాలిలో ధ్వని వేగంలో మార్పు. ఆప్షన్స్ పెరుగుతుంది, సెకండ్ ఆప్షన్ తగ్గుతుంది, థర్డ్ ఆప్షన్ మారదు, ఫోర్త్ ఆప్షన్ వచ్చి శూన్యం అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు ఒక సెకనులో 20 సార్లు డోలనం చెందితే దాని పౌనపున్యం ఎంత? చూడండి, 2 హెర్ట్జ్, 20 హెర్ట్జ్, 200 హెర్ట్జ్, 40 హెర్ట్జ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి సెకండ్ ఆప్షన్ 20 హెర్ట్జ్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పౌనపున్య ధ్వనుల్లో ఏది మానవుడికి వినపడదు? ఆప్షన్స్ 15 హెర్ట్జ్, 20 హెర్ట్జ్, 50 హెర్ట్జ్, 200 హెర్ట్జ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 15 హెర్ట్జ్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వోవెల్ విండో కర్ణబేరిలో ఎన్నో వంతు ఉంటుంది? చూడండి, 1/30 వంతు, 1/10 వంతు, 1/20 వంతు, 1/5 వంతు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1/20 వంతు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, కింది వాటిలో పిచ్ సరైన క్రమాన్ని గుర్తించండి. ఆప్షన్ చూడండి, సింహం, పురుషుడు, స్త్రీలు. ఫస్ట్ ఆప్షన్ వచ్చి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆరోగ్యవంతమైన మానవుడి శ్రవ్య అవధి ఎంత? ఏ రేంజ్లో ఉంటుంది అంటున్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఫస్ట్ ఆప్షన్ 20 హెర్ట్జ్ నుంచి 20 కిలో హెర్ట్జ్ మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, నీటి ఉపరితలంపై ఏర్పడే తరంగాలను గుర్తించండి. ఆప్షన్స్ అనుదైర్ఘ్య తరంగాలు, సెకండ్ ఆప్షన్ తిరియక్ తరంగాలు, థర్డ్ ఆప్షన్ విద్యుదయస్కాంత తరంగాలు, ఫోర్త్ ఆప్షన్ వచ్చి స్థావర తరంగాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి నీటి ఉపరితలంపై ఏర్పడే తరంగాలను ఏమంటారంటే తిరియక్ తరంగాలు అంటారు. కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, గాలిలో ఏర్పడే తరంగాలకు సంబంధించి సరైన దాన్ని గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ తిరియక్ తరంగాలు, సెకండ్ ఆప్షన్ స్థిర తరంగాలు,
విద్యుదయస్కాంత తరంగాలు. ఫోర్త్ ఆప్షన్ వచ్చి అణుదైర్ఘ్య తరంగాలు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి నీటిలో ఏర్పడే తరంగాలనేంటో తిర్యక్ తరంగాలు అంటారు, గాల్లో ఏర్పడే తరంగాలనేంటో అణుదైర్ఘ్య తరంగాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ధ్వని వేగాన్ని ప్రభావితం చేయని అంశాన్ని గుర్తించండి. ఆప్షన్స్ ఉష్ణోగ్రత, పీడనం, సాంద్రత, ఆర్ద్రత. కరెక్ట్ ఆన్సర్ వచ్చి పీడనం.